హే గైస్, ఇవాళ రెసిపీ వచ్చేసి పెసరపప్పుతో పప్పు చారు అన్నమాట. ఒక కుక్కర్ తీసేసుకొని దాంట్లోనే ఒక గ్లాస్ పెసరపప్పు వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే కొంచెం వాటర్ పోసేసి అది బాగా కడుక్కున్న తర్వాత 2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. దాంట్లోనే రుచికి సరిపడా ఉప్పు వేసేసి స్మాష్ చేసేసుకోవాలి. దాంట్లో 1 గ్లాస్ వాటర్ వేసేసి రుచికి సరిపడా కారం వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత తాలింపు కోసం ఒక గిన్నె తీసేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. దాంట్లోనే ఒక స్పూన్ మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసుకొని బాగా వేపుకోవాలి. దాంట్లోనే ఒక 2 ఎండుమిర్చీలు, 3-4 వెల్లుల్లిపాయలు దంచుకొని దాంట్లో వేసేసుకొని బాగా వేపుకోవాలి. దాంట్లోనే చిన్న కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు వేసేసుకొని బాగా వేపుకోవాలి. దాంట్లోనే చిన్న కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఈ మిశ్రమం అంతా ఉడుకుతున్న పప్పులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. లాస్ట్కి కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, ఫాలో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.